ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లర్లు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల కారణంగా పత్తి రైతులను మరింత నష్టాలకు గురవుతున్నారు. సాగులో భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు తక్కువ రేట్లకే పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ విధానాలను సవరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో 5,64,585 ఎకరాల్లో, యాదాద్రి జిల్లాలో 1,33,000 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 93,000 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు పత్తి సాగు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సుమారు 7,90,000 ఎకరాల్లో పత్తి సాగు చేయగా సుమారు 63 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నల్గొండ జిల్లాలో 23 సీసీఐ కొనుగోలు కేంద్రాలను గుర్తించింది. 16 సీసీఐ కేంద్రాల ద్వారా మాత్రమే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 6, యాదాద్రి జిల్లాలో 12 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో 63 లక్షల క్వింటాళ్ల పత్తి పంట చేతికి రానుందని అంచనా వేస్తున్నారు అధికారులు. సీసీఐ ఆలస్యంగా రంగంలోకి దిగడంతో ఇప్పటికే దళారులు పత్తికి తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని చోట్ల పత్తి తడిసిపోయింది, రంగు మారిపోయింది. నాణ్యతను సాకుగా చూపి ధర తగ్గిస్తారా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ అవకాశాన్ని దళారులు వాడుకుంటున్నారు. మద్దతు ధర 8,110 రూపాయలుండగా 6,000 రూపాయలకే క్వింటాల్ పత్తిని విధిలేని పరిస్థితుల్లో అమ్ముకున్నారు రైతులు. చెప్తాం. మా దగ్గర జిన్నింగ్ మిల్స్ కూడా కొన్ని తెరవలేదు, ఇంకా 5-6 తెరవలేదు. దాదాపు 16 మిల్ల వరకు తెరిచింది. ఇప్పుడు 23లో 16 తెరిచింది. మిల్లే కూడా తెరిపించి వాళ్ళకు కూడా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏదున్నా సరే రైతులకు వర్షం ముఖ్యం, కానీ ఈసారి ఎక్కువ వర్షం అయిపోయింది. వర్షంతో ఏంటంటే పత్తి ఖరాబ్ అయిన ఇప్పుడు దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు దాని నిర్ణయం తీసుకుంటలేరు. మిల్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ అది తీసుకోవాలంటే కాటన్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకోరు, నల్లగైంది. అందుకనే నేను స్పెషల్గా కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా యాజ్ ఏ సీనియర్ మినిస్టర్గా, ఎంపీగా నాకున్న పరిచయాలతో గర్వడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ అప్పుడు బీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉండే కన్సర్న్ మినిస్టర్. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా ఈరోజు పత్తి రైతులు దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ నిబంధనలు పెట్టింది. ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తామని, చెయ్యాలని, అట్లాగే 8% తేమ ఉండాలని నిబంధనలు పెట్టడం మూలంగా పత్తి రైతులు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. వెంటనే నిర్ణయించిన మద్దతు ధర 8,110 రూపాయలు ఇచ్చే పద్ధతుల్లో వెంటనే చర్యలు చేపట్టాలి, అధికారులను రంగం మీద దించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ పత్తి కొనుగోలు చేసే దాంట్లో మంచి పాత్ర పోషించి రైతులని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. మొత్తం పండించిన పత్తినంతా కొనుగోలు చేసే పద్ధతుల్లో చర్యలు చేపడితే బాగుంటుంది. ఆ రకంగా